గైస్ ఇవాళ డే 3 ఆఫ్ ద వార్. 3 days తర్వాత ఇవాళ మెయిడ్ వచ్చారు అండ్ నన్ను ఇలా డిప్రెస్డ్గా చూసి అలా ఉండకు కొంచెం బయటికి వెళ్ళు అని చెప్పి అన్నారు. సరే ఎంతో ధైర్యం చేసుకుని జిమ్కి వెళ్దాం అని చెప్పేసి కమ్యూనిటీ కింద బిల్డింగ్లోనే జిమ్కి వచ్చాను. చూస్తే ఎవ్వరూ లేరు. బయట స్కై అంతా రెడ్ అయిపోయింది. జనాలందరూ అరుస్తున్నారు. మిసైల్స్ మీద మిసైల్స్ వస్తున్నాయి. ఇలా కాదు, ఇంట్లో ఫుడ్ కూడా కావాలి కదా, డెలివరీ వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకని రెడీ అయ్యి నేను బయటికి వెళ్ళాను గ్రోసరీ స్టోర్కి వెళ్దామని చెప్పేసి. ఇంత పెద్ద వార్ జరిగిన తర్వాత దుబాయ్ రియల్ ఎస్టేట్ మొత్తం క్రాష్ అయిపోయింది అంటున్నారు. నాకు గ్రోసరీస్ కూడా డబ్బులు సరిపోతాయో నాకు తెలియట్లేదు, ఎందుకంటే ఇదే నా పప్పు ఇంకా అన్నం. ఇప్పుడు నేను ఎలా సర్వైవ్ అవుతానో అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తే బుర్జ్ ఖలీఫా మొత్తం కూలిపోయింది. అసలు బిల్డింగ్లు అన్ని ఖాళీ చేసేసి అందరు రోడ్డు మీదకి వచ్చేసారు. ఏడుస్తున్నారు, అరుస్తున్నారు. ఎవరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా బిల్డింగ్స్ అన్ని ఫైర్ మీదే ఉన్నాయి. అసలు మీరందరూ చెప్పినట్టే నేను మేకప్ లేకుండా ఉండలేను కదా, అందుకే కష్టపడి ఇంతమంది కొట్టుకుంటున్నా గానీ వాళ్ళ మధ్యలో దూరి మరి నాకు కొంచెమన్నా మేకప్ దొరికింది వాడుకోవడానికి. బాగా ఆకలేస్తుంది, కొంచెం ఫుడ్ తిందామంటే అన్ని రెస్టారెంట్స్ క్లోజ్ చేసే ఉన్నాయి. జనాలందరూ కొట్టుకుంటున్నారు ఫుడ్ కోసం ఇక్కడ. ఇప్పుడు దుబాయ్లో రియల్ ఎస్టేట్ క్రాష్ అయిపోయింది కాబట్టి నేను డబ్బులు ఎలా సంపాదిస్తానో తెలియట్లేదు ఫ్రెండ్స్. కానీ నేను గివప్ చేసే టైప్ కాదు ఫ్రెండ్స్. అందుకే నేనేమనుకున్నానంటే బాగా చదువుకుని నాసాలోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు నేను ఎలా సర్వైవ్ అవుతానో అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తే బుర్జ్ అను ఫ్రెండ్స్. సో నౌ ఐ ప్రౌడ్లీ అనౌన్స్ ద న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ ఆఫ్ కిర్పా ప్రాపర్టీస్ ఆన్ ద మూన్ ఫ్రెండ్స్. సో నా జర్నీని ఫాలో చేయండి. మీ పక్కింటి తెలుగు అమ్మాయి నుంచి పక్క ప్లానెట్ తెలుగు అమ్మాయి అవబోతుంది.